సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి గ్రామంలో 64వ రామయోగి తాత అనగా ఏగయ్య స్వామి వారి ఆరాధన మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ ఆరాధన మహోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి స్వామివారికి పూజా కార్యక్రమములు మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమము, సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపు, 6 గంటల నుండి భజన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా అఖండ జ్యోతి ఎండు కొబ్బరి చిప్పలచే వెలిగించడం జరుగుతుంది. ఈ ఏగయ్య స్వామి 1812వ సంవత్సరం జన్మించారు. అలాగే తను 1912వ సంవత్సరంలో జీవ సమాధి అయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏగయ్య స్వామి యొక్క కొన్ని మహిమలను తెలుసుకుందాం. ఓం శ్రీ రామయోగి యోగేశ్వరాయ నమః. గుత్తికొండ బెళంలో మునిగి త్రిపురాంతకం చెరువులో తేలారట. కోడిపుంజు పందెములో గెలవమంటే గెలిచిందట. పొట్లపాడు తూర్పు బజారు బావిలో మునిగి పడమర బజారు బావిలో తేలి ప్రజలకు మహిమను చూపించారట. పొడిచే ఆంబోతుని మనసు మార్చుకోమంటే మనసు మార్చుకొని గంగిరెద్దులా మారిందట. వేప చెట్టు ఆకులు ఒక్కసారి రాలమంటే జల్లున రాలాయట. కురిచేడు ప్రజలు కోడి పందాలలో గెలవలేక తాతగారి మీద కక్ష కట్టి ముక్కలు ముక్కలుగా నరికినారు. తాతగారు తన శక్తితో ఎక్కడ శరీర భాగాలు అక్కడ అతుక్కుని మళ్ళీ మామూలు మనిషిగా అయ్యారట. పొట్లపాడు ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి తాతకు జేజేలు పలుకుతూ పొట్లపాడు గ్రామం నందు ఊరేగించారట. సంతానం లేని వారు స్వామివారికి మొక్కిన తరువాత సంతానము కలిగితే వారి పిల్లలకు ఏగయ్య, ఏగమ్మ అని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. సంతానం కలిగిన లక్షలాది జనం స్వామివారి పేరు పెట్టుకొని తరిస్తున్నారు. దొనకొండ రైల్వే స్టేషన్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న సాధువులను, సన్యాసులను టీసీ దింపివేశాడు. దింపిన తరువాత తాతగారి ఆజ్ఞ ప్రకారం రైలు ఆగమంటే ఆగిందట, కదలమంటే కదిలిందట. సాధువులకు, సన్యాసులకు అప్పటి నుండి టికెట్ లేకుండా ప్రయాణించుట మొదలైంది. తాతగారు గ్రహబాధలు, ప్రారబ్ధాలను నివారించేవారు. ఇప్పటికీ నివారిస్తున్నారు. స్వామి ఖండయోగాధిపత్యం వహించాడు. తాత అపర ధన్వంతరి. అందుకే ఏ మందులకు తగ్గని రోగాలను తాత తన స్పర్శతోనే తొలగించేవాడు. స్వామికి దివ్య వాక్కుంది. రైలు కదలమంటే కదిలింది, ఆగమంటే ఆగింది, పుంజు గెలవమంటే గెలిచింది, చనిపోయిన వారు సైతం బ్రతకమంటే బ్రతికారు. శ్రీ రామయోగి తాత స్వామి తన లీలలెన్నో చూపారు. ఇప్పటికీ ఎందరో భక్తుల అనుభవాలెన్నో చవిచూస్తున్నాం. మృత్యుంజయత్వాన్ని కలిగిన తాత మనస వాచ కొలవండి. తాత వేసిన బొడ్డురాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. తాత ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, యోగీశ్వరుడు, సంకల్పసిద్ధి పురుషుడు, అందరి అందున సమదృష్టి కలవాడు. స్వామికి జాతి, మత, కుల, వర్ణ, వర్గ భేదాలు ఏవీ లేవు. దయామయుడు, భక్తులకు సులభుడు. అందుకే తాతను మరువద్దు. భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం, ఆదివారం స్వామివారి ఆలయం తెరవబడి ఉంటుంది.